హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి ఓవెన్ లేకుండా వెనీలా స్పాంజ్ కేక్. కుక్కర్లో ఇలా స్పాంజీగా అండ్ ఫ్లఫీగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాము. తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇంట్లో వెనీలా స్పాంజ్ కేక్ అండి. దీనికోసం కావాల్సినవి ముందుగా 1 కప్ మైదా తీసుకోవాలి. మైదా పిండిని తీసుకొని ఇలాంటి ఒక బౌల్ తీసుకొని స్టైనర్లో మైదా పిండిని ఇలా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్ ఇలా లమ్స్ లేకుండా జల్లించుకోవాలి. 1/2 స్పూన్ వంట సోడా వేసానండి, బేకింగ్ సోడా. తర్వాత దీన్నంతా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఆ మిక్సీ జార్లో 1 కప్ మైదాకు 1/2 కప్ వరకు షుగర్ వేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా పౌడర్ వస్తుంది, షుగర్ పౌడర్. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని దాంట్లో 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి ఇక్కడ నేను. తీసుకున్న తర్వాత దీంట్లో 2 ఎగ్స్ ఇలా పగలగొట్టి వేసుకోవాలి. 2 or 3 ఎగ్స్ కూడా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీంట్లో టూ 3 స్పూన్స్ వరకు పాలని యాడ్ చేసుకున్నానండి. 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవడానికి ఆపుతూ 1 మినిట్ అలా ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న టెక్స్చర్ ఇలా వస్తుంది. ఇలా నురుగగా వస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఈ కేక్ రెసిపీకి. దాంట్లో నేను 1 స్పూన్ బటర్ యాడ్ చేశానండి. బటర్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్ అండి. కేక్ రెసిపీకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉంటే ఇలా పైన నురగలాగా రావాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న జల్లించి పెట్టుకున్న పిండిలో ఇది కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండలు లేకుండా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేయడంలోనే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. ఇలా రౌండ్గా తిప్పుతూ మిడిల్లో లైన్స్ చేసుకుంటూ రౌండ్గా తిప్పుకోవాలి. మొత్తం ఉండలు లేకుండా. కొంచెం గట్టిగా అనిపిస్తే మీకు దీంట్లో పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా మనకి పైకి ఇలా చూపిస్తుంటే రిబ్బన్ కటింగ్ లాగా రావాలి. నేను దీనికోసం 1 కుక్కర్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ బటర్ వేసానండి. బటర్ లేకపోతే మీరు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. బటర్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని అంతా రాసేసుకోవాలి. రాసేసుకున్న తర్వాత ఇక్కడ బటర్ పేపర్ ఉంటే మీరు పెట్టుకోండి, లేకపోతే నేను దీని షేప్లో రౌండ్ షేప్లో 1 పేపర్ కట్ చేసి పెట్టుకున్నాను. దాని మీద కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ ఇలా స్ప్రెడ్ చేసి రాయండి. మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని దీంట్లో వేసేసుకొని మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఉండలు అనేవి లేకుండా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది.
దీనికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ 10 మినిట్స్ అలా హీట్ అవ్వనివ్వండి. దాని మీద కుక్కర్ పెట్టేసి విజిల్ లేకుండా కుక్కర్ క్యాప్ పెట్టాలండి. విజిల్ పెట్టకూడదు. ఇలా 45 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ ఇది మీడియం ఫ్లేమ్లో 45 మినిట్స్ తర్వాత ఇలా స్పార్క్ తీసుకొని ఇలా గుచ్చితే మనకు అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు కేకు. ఇది అంటుకోకుండా వచ్చిందండి. కొద్దిసేపు చల్లారిన తర్వాత ఇలా చాక్తో ఇలా కట్ చేసుకుంటూ సైడ్లు డీమోల్డ్ చేసుకోవాలండి. ఒక ప్లేట్ తీసుకొని డీమోల్డ్ చేసుకుంటే మనకు ఇలా 2 టైమ్స్ ట్యాప్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఈజీగా వచ్చేసింది కేకు. మనం పెట్టిన పేపర్ తీసేసి టర్న్ చేసుకొని మన ఓవెన్ లేకుండా బీటర్ లేకుండా వెనీలా స్పాంజ్ కేక్ ఫ్లఫీగా ఎంత స్మూత్గా సాఫ్ట్గా వచ్చేసిందో చూడండి. తప్పనిసరిగా ఈ విధంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.